Garuda Express, an international courier service. ఇళయరాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మధ్య పాట వివాదం వెనుక ఉన్న నిజాలు. ఒక విషయం గురించి ఎంత మాత్రం అవగాహన మాట్లాడేస్తాం. బాత్రూంలో పాడితే, కారులో పాడితే ఇళయరాజాకు డబ్బులు పే చేయాలట అంటూ అవగాహన లేకుండా హేళన చేస్తున్న వారి కోసం ఈ పోస్ట్. ఇళయరాజా 2015లోనే మద్రాసు హైకోర్టులో ఇదే విషయం మీద కేసు వేసి గెలిచారు. ఆ తీర్పు సవాలు చేస్తూ ఎవరూ పైకోర్టుకు వెళ్లలేదు. ఇందులో ఇళయరాజా ఏమన్నారంటే, తన పాటలు ఎప్పుడు ఎవరైనా పాడొచ్చు, కానీ టిక్కెట్టు పెట్టి అమ్ముకునే డబ్బులు ఆర్జించవద్దని కోరుకున్నారు. అలా అమ్ముకునే పక్షంలో మాత్రమే తన అనుమతి కావాలి అని, అందుకు రాయల్టీ తీసుకోవాలా వద్దా అనేది సదరు ప్రోగ్రాంకి వస్తున్న డబ్బులు ఏ పర్పస్ కు వాడుతున్నారో చూసి తాను నిర్ణయించుకుంటాను అన్నారు. అలా ఆ తీర్పు తర్వాత సౌదీలో పెట్టిన ప్రోగ్రాంలో బాలు పాల్గొన్నారు కూడా. ఆ కార్యక్రమ నిర్వాహకులు ఇళయరాజాకి రాయల్టీ ఇవ్వడానికి ముందుకు వచ్చినా ఆయన తీసుకోలేదు. దాన్ని చారిటీకి రాసేయమన్నారు. అసలు ప్రైవేటుగా ఒక వ్యక్తికి పంపిన లీగల్ నోటీసు బహిర్గతం ఎలా అయ్యింది? బాలసుబ్రహ్మణ్యం గారు ఎందుకు మీడియాకు లీక్ చేశారు? ఆ తరువాత ఇళయరాజా గారిని ఏమీ అనకండి అని అనడం ఎందుకు? ఆ తీర్పు గురించి బాలుకి తెలియదా? తెలియకపోతే షార్జాలో అప్పుడు రాయల్టీ గురించి అప్పట్లోనే ఎందుకు అడిగారు? బాలుతో పాటు చిత్రకి కూడా నోటీసులు అందాయి. మరి ఆవిడకి అందిన నోటీసు ఎందుకు బయటకు రాలేదు? పాట పుట్టేది సంగీత దర్శకుడి హృదయంలోనే. ట్యూన్ ఓకే అయ్యాక మిగిలినవి అన్ని. సరిగ్గా పాడలేదనో, రాయలేదనో, వాయించలేదనో పాట మధ్యలో కళాకారులను మార్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళంతా మారి కొత్త వాళ్ళు వచ్చినా ఆ పాట బతికే ఉంటుంది. కానీ ట్యూన్ మారితే ఆ పాట అక్కడితో చచ్చిపోయి కొత్త ట్యూన్తో మరో పాట అవుతుంది. ఒకే పాటని 3 భాషల్లో 3 చేత పాడించి 3 చోట్ల హిట్టు కొట్టారు రాజా. సాహిత్యంలో అర్థం లేని పదాలు ఉన్నా, పాడేవాడు సరిగ్గా పాడకపోయినా ట్యూన్ క్యాచీగా ఉంటే సాంగ్ హిట్టే. అందుకే పాటలు బాగున్నప్పుడు పాడేవాడు పాటకి జస్టిఫై చేశారని అంటాం, కానీ పాటలు ఇచ్చాడు అనం. కానీ మ్యూజిక్ డైరెక్టర్ మంచి పాటలు ఇచ్చాడనే అంటాం. పాటను ఇచ్చేది మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. పాటలో గమకాలు ఎలా పలకాలో, ఆరోహణ అవరోహణ ఆలాపన నిర్ణయించేది సంగీత దర్శకుడు. అతను చెప్పినట్లు, అతనికి నచ్చినట్లు పాడటమే గాయకుడు చేసేది. శృతి కుదిరింది అనుకునే వరకు పాడిస్తాడు. అతను ఓకే అనే వరకు ఎన్నిసార్లైనా పాడాల్సిందే గాయకుడు. ఇక పాటలో ఏ వాయిద్యాలు వాడాలో, ఎలా వాడాలో, ఏ సందర్భంలో వాడాలో నిర్ణయించేది సంగీత దర్శకుడే. వాళ్ళ సొంత ఆలోచనలేమీ ఉండవు. సంగీత దర్శకుడిచ్చిన మ్యూజిక్ నోట్స్ని ఫాలో అయ్యి అతనికి నచ్చేంత వరకు వాయించడమే వారి పని. ఓ పాటని అనేక చోట్ల ప్రదర్శిస్తున్నప్పుడు గాయకులు మారతారు, వాయిద్యకారులు మారచ్చు, కానీ మారనిది ట్యూన్, అందులో రాసిన సాహిత్యం మాత్రమే. కానీ అదే పాట రాతని బట్టి బాణీ కట్టే పాత రోజుల్లో కూడా బాణీ బాలేకపోతే పాటలు హిట్ అయ్యేవి కావు. ఈ విషయం ఘంటసాల మాస్టరే అన్నారు. మంచి సాహిత్యం ఉన్న పాటలు కూడా సరైన బాణీ లేక ప్రజల్లోకి వెళ్ళలేదు అని. తాను బతికున్న రోజుల్లో మరో బాణీ కట్టి తిరిగి ఆ పాటల్ని మళ్ళీ ప్రజలకు చేరేయాలని కూడా ఆయన అనుకున్నారట. ఇక ఈ కాపీరైట్ ఇష్యూ ఈరోజు ఇళయరాజా గారు మొదలు పెట్టలేదు. ఇండియాలో కూడా రెహమాన్ ఆ హక్కులు సాధించుకున్న మొదటి వ్యక్తి. ఆయన అనుమతి లేకుండా ఆయన పాటలు పాడటం కుదరదు. అందుకే స్టేజ్ మీద ఆయన ఆ ప్రోగ్రాంలో ఉంటే తప్ప ఆయన పాటలు వినబడవు. అందుకే ఇళయరాజా మెతకతనం వల్ల ఆయన పాటలు అనేక భాషల్లో అనుమతి లేకుండా వాడేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు. స్టేజ్ మీద ఆయన పాట లేకుండా ఏ పెద్ద గాయకుడు ఉండడు. ఆయన పాటల వల్ల ఆయన తప్ప అందరూ బాగుపడ్డారని ఇన్నాళ్లకు అర్థమైంది. అందుకే రెహమాన్ మార్గంలో తనకు హక్కులు కావాలని పోరాడుతున్నారు. జావేద్ అఖ్తర్కి, అమీర్ ఖాన్కి కూడా 3 Idiots మూవీ విషయంలో ఈ వివాదం జరిగింది. రాయల్టీ పాట రూపకర్తలకి ఇవ్వాల్సిందే అని జావేద్ అఖ్తర్కి అనుకూలంగా 3 Idiots అప్పుడు, రెహమాన్కి ఓం శాంతి అప్పుడు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. KFC బ్రాండ్ చికెన్ 100 చోట్ల 100 మంది తయారు చేయొచ్చు, కానీ ఆ రెసిపీ ఐడియా పుట్టిన వాడిదే పేటెంట్.
ఎందుకు అంటే ఏది ఎంత పాలలో వేస్తే ఆ రుచి వస్తుందో కనుక్కున్నాడు కాబట్టి. పాట కూడా అంతే. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.